ఏంటి మరి ముద్రగడ పద్మనాభం గారి ఎఫెక్ట్ ఏం లేదా పిఠాపురంలోని? అదే సార్, ఇప్పుడు వెంకటరెడ్డి అన్న వాదించేస్తా ఉంటాడు, మేము వెంకటరెడ్డి అన్నంత సీనియర్టీ కాదు మాది, ఇప్పుడు అంత వాదించలేము, అందుకే 4వ తారీఖు కూర్చుందాం అనుకున్నాం అని చెప్పి ముద్రగడ్డ గారిదే అస్సలు ఉన్నది ప్రభావం. ముందు నేనే కదా ఎత్తింది 4వ తారీఖు కూర్చున్నామని. ముద్రగడ్డ 4వ తారీఖు సవాల్ ఇచ్చింది నేనే కదా, మీ అందరికంటే ముందు. 30 నుంచి 40,000 ఓట్లు ఇవన్నీ రికార్డింగ్ ఉంటది కదా, రికార్డింగ్ ఉంటుంది. 30 నుంచి 40,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ అది వాస్తవం. నమ్మినా నమ్మకపోయినా ఏ పార్టీకి ఆ పార్టీ భజన చేసుకుంటాం. మనం ఇక్కడికి వచ్చా అంటే మనం భజన చేసుకుంటామే. వాస్తవాలన్నీ చెప్పాలి. 175 వచ్చేస్తాయి, సీట్లు మాకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఆయన న్యూట్రల్ గా వచ్చి చెప్పారన్నారు కదా బుజ్జి గారు. బుజ్జి గారు న్యూట్రల్ గా వచ్చి చెప్పారన్నారు కదా. ఆయన న్యూట్రల్ గా వచ్చి ఆ కైకులు రీలు గెలుపుతారు, ఈ బీజేపీ ఆడ గెలిచింది, ఇది గెలిచింది, కూటమి గెలిచింది అని న్యూట్రల్ గా వచ్చి చెప్పారంటున్నారు. మీరు చెప్పండి. న్యూట్రల్ గా వచ్చి చెప్పారన్నాడు కదా. న్యూట్రల్ గా అదే న్యూట్రల్ గా వచ్చి కూర్చుంటారు కదా, అప్పుడు చెప్తారు కదా. సరే ఓకే, మీరేంటి 151 ప్లస్ అని 151 ప్లస్ 52% ఓటింగ్ ప్లస్ 52% ఓటింగ్ ప్లస్ 52% అంటే ఆయన పర్సెంటేజ్ తో సహా చెప్తారు. మరి ఏ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇది? నేను ఏమన్నాను అన్న, మాదైతే స్టేట్ లోనే హైయెస్ట్ 87%, 53 అయింది ఓటింగ్. బుజ్జి గారు ఒక నిమిషం. ఇప్పుడు ఇవాళ ఎంత సార్ తారీఖు? 15, 14 మహా అయితే ఇంకొక 20 రోజులు ఎంతో ఉంది. లెట్ దెమ్ అంటే ఆ అధికారంలో ఉన్నాము అనేటువంటి ఆ భావన, ఆ ఫీలింగ్ ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఉండనియండి సార్ అలానే. పోలే 151 ఏం కర్మ సార్, 175 అన్నియండి. వెంకటరెడ్డి గారిని అన్నియండి సార్, ఏముంది అందులో? మొన్నటి 175 అన్నారు. ఉంటారు వాళ్ళు చేసేదానికి పైన తదాసు దేవతలు ఉంటే ఈ పాటికి అమరావతి మహిళ రైతులు చేసిన దానికి వాళ్ళందరికీ వాళ్ళకి ఎప్పుడో పడిపోవాలి. అసలు ఒకటే చెప్తున్నా, ఇవాళ ఒక్క విషయం చెప్తున్నాను వర్మ గారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నిజంగా కూడా ప్రజలకి సంబంధించి ఒక మంచి ప్రభుత్వం రావాలి, ప్రజా ప్రభుత్వం రావాలి అని చెప్పి మేము 5 ఏళ్ళు కష్టపడ్డాం, 5 ఏళ్ళు పోరాటం చేసాం, కేవలం ప్రజల కోసం పోరాటం చేసాం. ఇవాళ రోజున ప్రజలు దాన్ని గుర్తించారు కాబట్టి హైయెస్ట్ నెంబర్ లో, మామూలు కాదు, హైయెస్ట్ నెంబర్ లో వచ్చి పోలింగ్ మనం చూసాం. మీరు ఒక నిమిషం వినండి సార్, వాళ్ళ నెంబర్ చెప్పండి. మేము చాలా క్లియర్ గా చెప్పాం, మేము వాళ్ళలాగా గాల్లో మేము చాలా క్లియర్ గా 140 సీట్లతోటి మేము గెలుస్తున్నామని చెప్తున్నాం. పర్సెంటేజ్లు ఇప్పుడు ఆయన ఏదో అంటే మరి వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు పాపం, అటు ఇటు కింద మీద పడి ఏదో తీసుకొస్తున్నాడు ఆయన. ఇప్పుడు వాళ్ళలాగా మేము పర్సెంటేజ్లు ఇవన్నీ సింపుల్ గా 4న కూర్చున్నాం అన్నాం హ్యాపీగా. రజనీ చెప్పింది ఏం చెప్పింది వినండి వినండి. ఊర్లో దొంగలు పడితే అందరూ కలిపేస్తారు. సహకారంతో ఇదే అంటున్నా, నోరు కంట్రోల్లో పెట్టుకోండి, కంట్రోల్లో పెట్టుకోండి వెంకటరెడ్డి గారు. ఎవరి బతుకంటో అన్ని బయటపడతాయి, జూనాలు బయటపడతాయి.